గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీవారి పార్వేట ఉత్సవం. శ్రీ మలయప్ప స్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు క్రతువులు, ఆకట్టుకున్న పంచాయుధాలతో క్రూర మృగాలను వేటాడే ఘట్టం. సుగంధాభిషేకంలో కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి అశ్వవాహన సేవ. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విశ్వరూప అలంకార సేవ. టీటీడీ ఆధ్వర్యంలో పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు. తిరుపతిలో పురందరదాసుల వారికి క్షీరాభిషేకం. ఘనంగా శ్రీ గోదాదేవి పరిణయ ఘట్టం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో విశేష క్రతువు. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం శుక్రవారం అత్యంత కోలాహలంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు పంచాయుధాలను ధరించి క్రూర మృగాలను వేటాడే ఘట్టాన్ని వీక్షించి భక్తులు ఆధ్యాత్మికోల్లాసాన్ని పొందారు. అఖిల భువనాలను ఏలే జగన్నాథుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారు పంచాయుధాలను ధరించి వేటకు వెళ్లే ఉత్సవమే పార్వేట ఉత్సవం. ఏటా సంక్రాంతి సంబరాలలో చివరి పండుగ కనుమ పర్వదినం నాడు స్వామివారికి పార్వేట ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పట్టు పీతాంబరాలు, మణిమాణిక్యాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీ మలయప్ప స్వామివారిని ఓ తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని మరో తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పార్వేట మండపం చేరుకున్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలపిస్తుండగా శ్రీ మలయప్ప స్వామికి, శ్రీకృష్ణ స్వామివారికి విశేష క్రతువులు జరిగాయి. మండపంలో అర్చకులు పుణ్యాహవచనం, ఆరాధన, నివేదన జరిపి హారతులు అందజేశారు. ఆపై ఉభయదారులైన తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలను నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న సమర్పించి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు పంచాయుధాలను ధరించి క్రూర మృగాలను వేటాడే ఘట్టాన్ని అర్చకులు ఉత్సాహంగా నిర్వహించారు. స్వామివారి తరపున అర్చకులు 3 పర్యాయాలు ఈటెను విసరడం, తిరిగి పరిగెత్తుకు రావడం తదితర కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు
సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణ శోభిత సుగంధభరిత పుష్పమాలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా స్వామివారికి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. కనుమ రోజు స్వామివారికి పార్వేట ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తిని సర్వశోభిత అలంకరణలతో అశ్వవాహనంపై ఆసీనును గావించిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం పావన గోదావరి తీరంలో నిలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం అనంతకోటి భక్తి కాంతుల్లో దివ్యంగా మెరిసింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విశ్వరూప అలంకార సేవ కన్నుల పండుగగా జరిగింది. వైకుంఠ ఏకాదశి అనంతరం వచ్చే పుష్య బహుళ ద్వాదశి గడియల్లో భద్రాద్రి క్షేత్రంలో విశ్వరూప అలంకార సేవను నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా ముక్కోటి దేవతలు ఒక్కచోటే సాక్షాత్కరించిన అపురూప ఘట్టావిష్కరణతో భద్రాద్రి రామచంద్రుని సన్నిధి అంతా రామమయం, ఈ జగమంతా రామమయంగా గోచరించింది. అర్చకులు సకల దేవతలను విశ్వరూప సేవలో విశేష అలంకరణలతో కొలువు తీర్చి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. భక్తకోటి రామచంద్రుని విశ్వరూప అలంకార సేవను కనులారా తిలకించి తరించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని జస్టిస్ కిరణ్మయి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం గోదా పరిణయ ఘట్టం రమణీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కనుమ పండుగ పర్వదినాన నిర్వహించిన ఈ మహోత్సవం తిరునగరి వాసులకు భక్తి పారవస్యాన్ని ప్రసాదించింది. సంక్రాంతి సంబరాల్లో చివరి పండుగ కనుమ పర్వదినాన తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ గోదాదేవి పరిణయ ఘట్టాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీ గోదాదేవి అమ్మవారు పిఆర్ గార్డెన్స్ నుండి గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న కుంభహారతి మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు గోదా పరిణయ పురాణ పఠనం నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచిపై శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఆలయం వెలుపలకు విచ్చేసిన శ్రీకృష్ణ స్వామివారిని అమ్మవారికి అభిముఖంగా మరో తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున మేళతాళాల నడుమ లయబద్ధంగా మాల మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తరువాత స్వామి అమ్మవార్లు శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా ఊరేగారు. అనంతరం శ్రీ గోదాదేవి అమ్మవారు ఆలయ ప్రవేశం చేశారు. తరువాత ఆలయంలోకి ప్రవేశించేందుకు శ్రీకృష్ణ స్వామివారు వేంచేయగా ఆలయ తలుపులు మూసివేసే క్రతువును అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చివరకు స్వామివారు అమ్మవారి గర్భాలయానికి వేంచేపు చేయగా అర్చకులు మహామంగళహారతులు సమర్పించడంతో గోదా పరిణయ ఘట్టం ముగిసింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవింద. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజస్వామి వారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు.
భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నందివాహన సేవలో దర్శించుకుని తరించారు. తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద నెలవైన శ్రీ పురందరదాసుల వారికి శనివారం ఉదయం క్షీరాభిషేకం జరిగింది. కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ పురందరదాసుల వారికి పూర్వ ద్వాదశిని పురస్కరించుకుని తిరుపతి మెట్టవీధికి చెందిన ఉత్తరాధిమఠం ఆధ్వర్యంలో క్షీరాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. దాసుల వారి విగ్రహాన్ని పాలతో అభిషేకించారు. అనంతరం వస్త్రాన్ని అలంకరించి పూమాల సమర్పించి నైవేద్యము, కర్పూర హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పార్వేట ఉత్సవం వైభవపేతంగా జరిగింది. ఏటా కనుమ పండుగ పర్వదినాన పార్వేట ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవానికి మునులు, ఋషులు, దేవతలను ఆహ్వానించే ఉత్సవమే పార్వేట ఉత్సవం అని ప్రతీతి. ఈ నేపథ్యంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు, శ్రీ సోమస్కందమూర్తిని అర్చకులు గజ పుష్పమాలలు, ఆభరణాలతో దివ్య సుందరంగా అలంకరించి వేరువేరు వాహనాలపై వేంచేపు చేశారు. ఆలయం నుండి గిరి ప్రదక్షిణగా 14 కిలోమీటర్ల దూరంలోని కొండపైకి చేరుకున్నారు. అక్కడ వేలాది మంది భక్తులు హరహర మహాదేవ, శంభో శంకర స్మరణలు చేస్తుండగా అర్చకులు సంప్రదాయబద్ధంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. కనుమ పండుగ సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమాతల్లికి అధికారులు, అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి దాణా అందజేసి హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నెలవైన శ్రీ సోమనందీశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నవనంది ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో కనుమ పండుగ పర్వదినాన కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమేశ్వరిదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సోమేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కనుమ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా అధికారులు పూజా సామాగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం
గోవుమాతలకి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. నవధాన్యాలు, పచ్చిగడ్డిని దాణాగా అందజేశారు. ఆపై గోవులను వీధుల్లో ఊరేగించారు. భక్తులు గోమాతను సేవించి ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ జిల్లా హనుమకొండ నగరం బాలసముద్రంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో గోపూజ జరిగింది. సంక్రాంతి సంబరాల్లో చివరి పండుగ కనుమనాడు గోవును సేవిస్తే శుభప్రదం. ఈ క్రమంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులు దాణా అందజేసి గోవుకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన పురాతన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. చోళరాజులచే నిర్మించిన ఈ ఆలయంలో కనుమ పండుగ పర్వదినాన స్వామి అమ్మవార్లకు నిత్యార్చనలు నిర్వహించి తులసి దళార్చన జరిపారు. ఆపై స్వామివారిని విల్లు, బాణం, ఈట, కత్తి, గద తదితర పంచాయుధాలతో సర్వశోభితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీలన చేశారు. మేళతాళాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని అటవీ ప్రాంతానికి స్వామివారిని వెంచేపు చేశారు. అక్కడ పార్వేట ఉత్సవం నిర్వహించి శాంతి పూజలు జరిపి కుంభ, పంచ, కర్పూర హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రామచంద్రుని నామస్మరణలతో పులకించింది. పట్టణంలోని కోనేరుమిట్ట వద్ద నెలవైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి ఆలయంలో తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను సైనాలంకరణలు ప్రత్యేకంగా కొలువు తీర్చి విశేషంగా ఆరాధన నిర్వహించి ఆస్థానం సమర్పించారు. అనంతరం పుష్కరిణి తీరంలో అద్భుత పుష్ప తోరణాలు, విద్యుద్దీప కాంతులతో తీర్చిదిద్దిన తెప్పపై సీతారామచంద్రులను వేంచేపు చేశారు. ఆపై పండితుల వేద పారాయణం, మంగళధ్వనులు, మిందంటే రామనామ స్మరణలు, బాణాసంచా వెలుగుల్లో ఆలయ కోనేరులో సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం నయనానందకరంగా జరిగింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పరపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖకు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజోత్సవం శ్రద్ధాభక్తులతో జరిగింది. ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమ, పూమాలలతో అలంకరణ చేసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం భక్తులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ఆపై గ్రామ వీధుల్లో గోమాతతో శోభాయాత్రను నిర్వహించారు. ఆపై తిరిగి ఆలయానికి చేరుకుని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.